ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో శ్రీ గురుభ్యో నమః. ఓం యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య సవైద్యకేన యోపాకరోక్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. నమస్తే. ఈరోజు మన ఫ్రోజన్ షోల్డర్ గురించి యోగా ప్రక్రియ ద్వారా నివారణ విధానాన్ని ఏ విధంగా మందులు లేకుండా కేవలము ఎక్సర్సైజ్ తోటి కొద్దిగా ఆహారం వైద్యం అనే విషయంతో నివారణ చర్యల గురించి మనం చెప్పుకుందాం. ఫ్రోజన్ షోల్డర్ సాధారణంగా ప్రతి మహిళలకు ప్రతి వ్యక్తికి కూడా ఈ రోజుల్లో వస్తుంది, పడుకున్నప్పుడు కూడా వస్తుంది. దాని గురించి ఈరోజు కొన్ని ఎక్సర్సైజులు మీకు చూపిస్తాను. మొట్టమొదటిగా ఈ రెండు భుజాలను క్లాక్ వైజ్ 10 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 10 సార్లు త్రిప్పాలి. ఇట్లా త్రిప్పడం వల్ల భుజాల్లో ఆ కదిలికి ఏర్పడి ఆ కండరాల వ్యవస్థ అంతా కూడా ఫ్రీ అవుతుందన్నమాట. ఇది రెండో ఎక్సర్సైజ్. ఇది 2 చేతులు బారుగా చాపి వేలును ముడిచి దీన్ని కూడా ఆశాంతంగా క్లాక్ వైజ్ 10 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 10 సార్లు త్రిప్పాలి. 2 చేతుల్ని పులి పంజాలాగా పెట్టి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ త్రిప్పుతూ ఉండాలి. అట్ ద సేమ్ టైం శ్వాస బాగా పీల్చుకొని వదులుతూ ఉండాలి. దీనివల్ల మోచేతిలో ఉన్నటువంటి కండరాలన్నీ కూడా ఫ్రీ అవుతాయి. చేతులకి వేలల్లో నొప్పులు ఉన్నా సరే తగ్గిపోయి మంచి బ్లడ్ సర్క్యులేషన్ అవుద్ది. దీనివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది వ్యక్తికి. తువ్వాల్ని కానీ ఇంకేదైనా ఒక పరికరాన్ని ఇలా మడుచుకొని వెనక్కి తిరిగి ఈ విధంగా పట్టుకొని పైకి 1 2 3 4 5 ఇవి ఒక 10 సార్లు చేయాలి. తర్వాత చేయి మార్చి ఇటు నుంచి పట్టుకొని 1 2 3 4 5 ఇది ఒక 10 సార్లు. చేతిని ఈ విధంగా వెళ్ళాలి. 2 వైపులు భుజాల మధ్యలో ఉండాలి. ఎడమ చేతిని ఇలా తీసుకొని ఇలా పైకి తీయాలి. ఇన్హేల్ చేయాలి. ఆ తర్వాత ఎడమ చేతిని ఇలా పెట్టి కుడి చేతితో మోచేయి మీద ఇలా పట్టుకొని